వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. సో ఈ వీడియోలో మనము యూటీఎం అండర్ ద మూన్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చామండి. హైదరాబాద్ నుంచి దాదాపు 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కీసర నుంచి ఒక హార్డ్లీ 10 కిలోమీటర్స్ అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వచ్చారో వాళ్ళ నేచర్ని అయితే డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళు తిన్న ప్లేట్స్, గ్లాసెస్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇష్టం ఉన్నట్టు వేస్తున్నారు. సో వేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచితే గనక మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మన వీకెండ్స్లో వచ్చి ఇక్కడైతే చిల్ అయిపోవచ్చు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పక్కా రావచ్చు అనమాట. రోడ్డు కూడా బాగుంది. నేను వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను, నేను ఎలా రావాలి ఏంటి అనేది. సో మీరు ఒకవేళ నైట్లో రావాలి అంటే ఇక్కడ స్టే చేయాలనుకుంటే కనుక మీరు క్యాంపింగ్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. అక్కడ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లో క్యాంపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో అంటే కనుక నేను సజెస్ట్ చేయలేను, ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరంగా ఉంది, కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి. ఫ్రెండ్స్తో మాత్రం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. బట్ ఫుడ్ అవన్నీ తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఈ దరిదాపుల్లో 5 కిలోమీటర్స్ దూరంలో మనకి ఎలాంటి ఫుడ్ కూడా దొరకదు అనమాట. ఓకే, కీసరా ఇస్ ద లాస్ట్ అనమాట. ఏమైనా కావాలనుకుంటే కనుక ఫుడ్, వాటర్ బాటిల్స్, ఎలాంటివైనా తినేటివి తాగేటివి ఉంటే కనుక మీతో పాటు తీసుకురండి. తీసుకొచ్చి ఆ హోల్ డే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి. అండ్ సిటీకి అయితే చాలా దూరంగా పీస్ఫుల్గా ఉంది. సో నేనేంటంటే విలేజ్ నుంచి వచ్చినోడిని. సో నాకు ఈ ప్లేస్ చూసిన వెంటనే పెద్దగా ఎక్సైట్మెంట్ అయితే రాలేదు, ఎందుకంటే మా ఊరి చుట్టుపక్కల కూడా ఇలాంటి చెరువులు అయితే సర్వసాధారణం అనమాట. సో ఎవరైతే సిటీ లైఫ్లో పెరుగుతారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారనమాట. ఓకే, సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అయితే చేస్తాను. అండర్ ద మూన్ ప్లేస్ యాద్గార్ పల్లిలో అయితే ఉంటుంది. కీసరకు 10 to 12 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. లెఫ్ట్ తీసుకుంటే మనకు శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం అనే కమాన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం అయితే లోపలికి వెళ్ళాలి. కంప్లీట్గా మట్టి రోడ్ అయితే ఉంటుంది. బైక్స్ అండ్ కార్స్ కూడా చెరువు దగ్గర వరకు అయితే వెళ్తాయి. ఆ తర్వాత మనం మళ్ళీ అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ అయితే వాక్ చేస్తూ లోపలి వరకు అయితే వెళ్ళాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనికి అరణ్య ద ఇకో అడ్వెంచర్ పార్క్ అని పేరు పెట్టారు. చాలా రకాల అడ్వెంచరస్, ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీస్ అయితే పెట్టారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవేమీ కూడా యాక్టివ్గా లేవు. ఖాళీ చెరువు అయితే చూసుకొని మనము బ్యాక్ టు హోమ్ అయితే రావాలి. హైటెక్ సిటీ నుంచి ఈవెన్ చూసుకుంటే కనుక కాయాకింగ్ అండర్ ద యాక్టివిటీ మూన్ కూడా వచ్చేసి లేదు. 40 కిలోమీటర్స్. అంటే సిటీలో నుంచి వస్తే మీరు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే ఆల్మోస్ట్ మనకైతే డబుల్ అయితే పడుతుంది. బట్ లొకేషన్ దగ్గరికి వచ్చాను. సో ఇది ఒక చెరువు లాంటిది అనమాట. సో కొండకు పక్కన చెరువు ఉంది. తర్వాత మనకి యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయి కదా, సో ఆ యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి. సో చూడ్డానికి అయితే బాగుంది. అండ్ 40 కిలోమీటర్స్లో సిటీకి దగ్గర ఇట్స్ అ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో లోపలి వరకు అయితే కార్లు అలో చేయట్లేదు, బయటనే పెట్టి మనం రావాలన్నమాట. లోపలికి వాక్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే వాక్ చేస్తూ రావాలి. సో ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూసారు క్లౌడీగా ఉందన్నమాట. సో వాకింగ్ కూడా అవుతుంది మాకు 1 కిలోమీటర్. నేనేమనుకున్నా అంటే ఇక్కడికి వచ్చే ముందు కార్స్ లోపల దాకా అలో చేస్తారని అనుకున్నా, బట్ ఏంటంటే ఇక్కడ చేయట్లేదు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే చెరువు అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది, నేచర్ బాగుంది. ఆ ట్రీస్ మధ్యలో పక్షుల సౌండ్ కానీ అక్కడ ఉంటే మన స్ట్రెస్ అంతా మనం మర్చిపోయేలా అంత మంచిగా ఉంది అది ప్లేస్ అయితే. సో మనం అక్కడ మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఎంత స్ట్రెస్ ఉన్నా అక్కడ కాసేపు కూర్చొని 10 minutes కూర్చొని రిలాక్స్ అయిపోతే మనం అంతా మర్చిపోతాము. సో అంత బ్యూటిఫుల్ ఉంది ఆ ప్లేస్ అయితే. మేము చాలా దూరం నుంచి వచ్చినాము, యాక్చువల్లీ చెప్పాలంటే 2 hours ట్రావెల్ చేసినాము. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, సో నేను కూడా ఇప్పటివరకు వచ్చాను, నాకు కూడా ఇప్పటివరకు బాగానే అనిపిస్తుంది. సో చూస్తాను లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినాక ఇంకా బాగుంటుంది అంటున్నారు. సో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నేచర్ని అయితే మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. చెప్పు సార్, ఏం చేయాలి? మీరు ఇక్కడ వచ్చినట్లయితే మీరు అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. బికాజ్ గార్బేజ్ అండ్ ప్లాస్టిక్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అనమాట.
ఏదైతే మీరు థింగ్స్ని వాడారో వాటిని డస్ట్బిన్లో వేయండి. అంతేగాని దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకండి. సో వేస్తే ఒక వన్ ప్లేస్లో వేయండి. ఎక్కడ టోటల్ స్ప్రెడ్ చేయదన్నమాట. సో నేచర్ని కాపాడుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ మనం క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం నీట్గా ఉంచాలి. ఏంటంటే ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ యూకలిప్టస్ చెట్లకి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఇలాంటి రోడ్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఒక 1 కిలోమీటర్ వరకు అయితే వాక్ చేస్తూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే ఈ యూకలిప్టస్ ట్రీస్ ఉన్న దగ్గరికి అయితే వచ్చానండి. సో వాటర్లోనే ఈ చెట్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఈ ప్లేస్లో చాలా బాగుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదండి, యూత్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో ఈ వాటర్లో నుంచి నడుచుకుంటూ అక్కడికి వాళ్ళు వెళ్ళి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాటర్ కాబట్టి మనం చాలా కేర్ఫుల్గానే అయితే ఉండాలన్నమాట. ఓకే. సో ఫైనల్గా మనమైతే ఈ యూకలిప్టస్ చెట్లు ఉన్న దగ్గరికి అయితే వచ్చినామండి. చాలా అంటే చాలా బాగుంది. సో మనం క్యాంపింగ్ కనుక ప్లాన్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ కాయాకింగ్ లాంటి యాక్టివిటీస్ అయితే ఉండేది. బట్ ఆ యాక్టివిటీస్ని అయితే క్లోజ్ చేశారంట. ఇప్పుడైతే ఏం లేవండి ఇక్కడ. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది. సో ఐ వుడ్ 100% సజెస్ట్ యూ టు విజిట్ దిస్ ప్లేస్ అనమాట. సో Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. హైదరాబాద్కి ఒక 30 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆరామ్సే ఒక 1 hour 45 minutes to 2 hours అయితే ఈ ప్లేస్కి రావచ్చు. వచ్చి ఒక 3-4 hours అయితే ఉండి చిల్ అయిపోయి వెళ్ళొచ్చు అనమాట. ఫుడ్ తెచ్చుకోండి మర్చిపోకుండా. ఫుడ్ అండ్ డ్రింక్స్ అయితే మీతో పాటు తెచ్చుకోండి. దానివల్ల బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏం లేవు. సో గైస్ మీరైతే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ ఆక్సిజన్ ఎంజాయ్ తీసుకొని హెల్త్కి చాలా మంచిది. సో మీరు ఇది ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ. సో నీకు ఎట్లా అనిపించింది? సో ఇంత దూరం వచ్చినాం కదా, ఆర్ యూ ఎంజాయింగ్ ప్రాపర్లీ? ఎస్. అబ్బాయి కూడా నచ్చిందండి. నేనైతే ఫ్యామిలీతో వచ్చాను. ఐ థరోలీ ఎంజాయ్ ది ప్లేస్ అనమాట. సో ఎంట్రన్స్ అయ్యే ముందు కొంచెం అనిపిస్తుంది ఏంటి దీనికోసం వచ్చానా అని. బట్ లోపలికి యూకలిప్టస్ ట్రీస్ దగ్గరికి వచ్చిన వెంటనే
ఇట్స్ వర్త్ అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. మనం ఆ యూకలిప్టస్ ట్రీస్ వరకు కూడా వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినాక నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ వస్తూ ఉంటే నాకు ఈ ప్లేస్ కనబడింది అనమాట. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ వీడియోస్ అయినా లేదా ఫొటోస్ తీస్తే కనుక చాలా ఎక్సలెంట్గా వస్తాయి. అండ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. సో మీరు కనుక ఈ అండర్ ద మూన్ ప్లేస్కి వస్తే కనుక ఈ ప్లేస్ని మాత్రం మిస్ కాకండి. సో గైస్, ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే కనుక మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో, గుడ్ బై, టేక్ కేర్.